Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Class for Ethics. Friends, we have completed the syllabus and we are discussing the part C. 2018 lono, but I don't know the correctly. There was a problem. It's a very good problem. Question number 17. High Court framed a rule barring the entry of advocates who are charged with the contempt of the court. Is it ultra vires under Advocates Act of 1961? ఇక్కడ బేస్ లైన్ డిస్కషన్ స్టార్ట్ అప్పుడే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ కంటెంప్ట్ అండ్ ఈజ్ ఆస్క్డ్ వెదర్ ఇట్ ఈస్ అల్ట్రా వైరస్ ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961. చూడండి ఎంత తెలివిగా ఇచ్చాడు ప్రశ్న. రైట్. సో మొట్టమొదట so you have to write both sections of contempt of the court as well as 34 of the Advocates Act. అందుకనే 129 ఆర్టికల్ కింద సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఈజ్ ఇట్ నాట్? దే కెన్ డూ కంప్లీట్ జస్టిస్. అందుకని ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కెన్ బి టేకెన్ యాజ్ కంటెంప్ట్ ఆల్సో అని మీకు చెప్పడం జరిగింది. ఈ ప్రశ్న ఇక్కడ ప్రశ్నకు వచ్చేటప్పటికే సో ఎటు డిస్కషన్లో మీరంతా రాసుకుంటారు. ఒక అడ్వకేట్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ పెట్టిన తర్వాత డిస్పోజ్ అవ్వడానికి టైం పడుతుందిగా. ఎందుకంటే ప్రొసీజర్ సిపిసి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి, డిఫెన్స్ స్టేట్మెంట్ తీసుకోవాలి, విట్నెస్లను ఎగ్జామ్ చేయాలి, ఇదంతా హైకోర్టులో జరగాలి. డెఫినెట్గా టైం పడుతుంది. ఈ లోపల అతని వాయిదాలు చాలా ఉంటాయి అదే కోర్టులో. మరి వెళ్ళాలా అక్కర్లేదా? సో మన విద్యార్థులను అడిగితే చాలామంది ఏం సార్ వెళ్ళకపోతే ఎట్లా తెలియనప్పుడు కదా. ఎందుకంటే మనం మామూలుగానే లాలో ఏం చెబుతాం, ఒక ముద్దాయిని అతను గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు నిరపరా ఇన్నోసెంట్ కిందే భావించాలి. అలాగే లాయర్ని మరి ఎందుకు భావించకూడదు అని మీలో కొంతమంది చెప్పడం కూడా జరిగింది. దినేష్ వర్మ వీళ్ళంతా అన్నారు ఎస్ వీ కెన్ అటెండ్. కానీ వెళ్ళటం మంచిది కాదు. ఆల్రెడీ దేర్ ఆర్ స్ట్రెయిన్ ఫీలింగ్స్. ఈ లాయర్ గారికి ఆ జడ్జి గారి నా మీద కంటెంప్ట్ వేస్తావా అని. జడ్జి గారికి పోయినసారి ఇతను కంటెంప్ట్ అంటే మిస్బిహేవ్ చేయడం కదా చేశాడు, మళ్ళీ ఈడేం చేస్తుంది, అబ్బా ఎందుకు వచ్చాడు రా వీడని అతనికి అనిపిస్తుంది. ఇది మనకు అనవసరమా? దీంతోనే కేరళ హైకోర్టు రూల్ నెంబర్ 11 అనేది ఒకటి పెట్టింది. రైట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. BCI వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ కేరళ 2004. దాంట్లో రూల్ 11 is more important. Rule 11 very clearly said that the advocates who were found guilty of the contempt of the court can't appear before the said court till he purged out of the said contempt. Purging out. దాన్ని మొత్తం క్లియర్ చేసుకుంటే తప్ప. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అప్పుడే వెళ్ళారు. ఈ క్వశ్చన్ కాదు, ఈ క్వశ్చన్ ఇప్పుడు 2018లో 17 వచ్చింది. సో 2004లోనే కోర్టుకు వెళ్ళారు. ఏమిటి మాకు వెళ్ళే అధికారం లేదా అంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే ఒకసారి 92 చెప్తాను. సుప్రీం కోర్టు రాసిన మాటే చెప్తాను. ఫర్బిడింగ్ ఏ లాయర్ ఫ్రమ్ అపైరింగ్, యాక్టింగ్ ఆర్ ప్లీడింగ్ ఇన్ ఎనీ కోర్ట్ till he got himself purged of the contempt by an order of the appropriate court is 100% allowed. Because no doubt you can say that no prohibition can be imposed on a lawyer from practicing because right to practice is under Advocates Act. Section 29 to 31 we have discussed elaborately. But BCI is the competent authority to impose certain rules, to impose etiquette, to impose ethics principles. So therefore, if the Bar Council of India or Bar Council of that High Court of Madras, if they say that the advocate better not to appear before the consent, already we discussed. So therefore, it is not unconstitutional. Rule 11 framed by the Kerala High Court is not unconstitutional. ఇదే మ్యాటరు ఇంకో కేసులో 2 రాయాలిగా మీరు. సెకండ్ కేసులో ఇస్ ప్రవీణ్ సి షా, ప్రవీణ్ మధ్యలో సి SHA షా వర్సెస్ దిస్ ఇస్ Muhammad Ali and another.
Praveen Shah versus Muhammad Ali and another 2001. వాల్యూమ్ నెంబర్ 8 SCC 650. దీనిలో కూడా అంతే. అడ్వకేట్ హూ ఈజ్ ఫౌండ్ గిల్టీ, ఇక్కడ అతని మీద అభియోగం పెట్టినా సరే ఆ కోర్టుకు వెళ్ళటం మంచిది కాదు. రైట్. సెక్షన్ 34 మొదట్లో ఉదహరించారు. 34 కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి. అకార్డింగ్ టు సెక్షన్ 34 of Advocates Act, please remember, the High Court can make rules laying down the conditions in which an advocate shall be permitted to practice before the High Court. Right? And subordinate courts also. High Court can make rules. అలాగే ఇంకో కేసు ఆర్ ముత్తుకృష్ణన్ వర్సెస్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ది హై కోర్ట్ ఆఫ్ మెడ్రాస్ 2019. దీని మీద మీకు చాలా ఎలాబరేట్గా చెప్పాం. మదురైలో జరిగింది. లాయర్లు అంతా స్ట్రైక్ చేసి ప్లే కార్డ్స్ పెట్టుకుని తిరిగి జడ్జి గారిలో ఉండే లాయర్లు తీసుకెళ్ళి గందరగోళం చేసిన ఇష్యూలో హైకోర్ట్ హ్యాస్ ఫ్రేమ్డ్ రూల్స్. సో ABCD కింద 4 ఇచ్చారు. రూల్ నెంబర్ 14. రూల్ నెంబర్ 14ని ABCD డివైడ్ చేశారు. ఏ ప్రకారం? సో జడ్జి గారి పేరుతో డబ్బు తీసుకుంటే, బి ప్రకారం ట్యాంపర్డ్ కోర్ట్ రికార్డుని లాగేస్తే, కొంతమంది చించారు. మూడోది హూ బౌబ్రీడ్స్ ద జడ్జెస్, అంటే మా మీద కళ్ళు ఉరిమి చూస్తూ ఉంటామే అలాంటివి చేసిన. అలాగే స్టాఫ్ మీద కానీ జడ్జెస్ మీద కానీ అంటే ఎలిగేషన్స్, అనవసరమైనటువంటి ఎలిగేషన్స్ పెట్టినా, అర్థమైందా? అలాగే లాస్ట్లో కాస్త తీర్థం తీసుకొని కోర్టుకు అటెండ్ అయినా దే విల్ బి సస్పెండెడ్ అని ఇచ్చారు. దాని మీద మాత్రం సుప్రీంకోర్టు ఇన్ని డైరెక్షన్స్ మీరు ఎందుకయా ఇవ్వటం? నో డౌట్ యు ఆర్ కాంపిటెంట్ టు ఫ్రేమ్ ద రూల్స్, బట్ దెర్ ఈస్ అన్ అపెక్స్ బాడీ దట్ ఈస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. ఈ సమూహం, దిస్ క్లాస్ ఆఫ్ అడ్వకేట్స్, దే విల్ బి హియరింగ్ ఓన్లీ ది అడ్వకేట్, ఈ బార్ అసోసియేషన్. అందుకని వాళ్ళు చెప్పమని మనకెందుకని చెప్పి సో హైకోర్ట్ నీడ్ నాట్ ఫ్రేమ్ రూల్స్ అనే కేసు కొట్టేయడం జరిగింది. సో కాబట్టి ఈ 3 కేసులు మీరు గుర్తుపెట్టుకొని ఈ 3 కేసులు ఉదహరిస్తే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.